రుద్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. తాళమూలం జగత్ సర్వం అంటారు. ఇటు సంగీతానికైనా మరోవైపు నాట్యానికైనా ప్రాణం పోసేదైతే లయ అంటాం. అటువంటి లయకు ప్రధానమైన అంశంగా వాద్యంగా నిలిచేటువంటిది మృదంగం. ప్రధానమైనది ఎందుకన్నామంటే ఇటు నాట్యాచారునికైనా అంటే నాట్య ప్రదర్శనకైనా లేక సంగీత ప్రదర్శనకైనా ఆధారంగా నిలుస్తూ వెన్నంటి ముందుకు నడిపించేదైతే వాద్యం మృదంగం. అటువంటి మృదంగ వాద్యంలో 45 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం కలిగి ఎన్నో వందల వేల ప్రదర్శనలే కాకుండా ఎన్నో అత్యద్భుతమైన అత్యున్నత పురస్కారాలను తీసుకున్నప్పటికీ కూడా ఎంతో నిరాడంబరంగా ఉంటూ తన శిష్యులను తయారు చేయటంలోను ఈ కళను మానసికంగా ఆనందం తీసుకోవడంలోనూ తన కాలాన్ని వెళ్ళబూచేటువంటి అత్యద్భుతమైన ఒక కళాకారులను మా గురుదేవులను ఈనాడు మనం వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకునే ప్రయత్నంగా ఈ వీడియోను చేసుకుంటున్నాం. ఈ పాడ్కాస్ట్లో మనతో ఉన్నవారు మా గురుదేవులైనటువంటి శ్రీ తిరునగరం ప్రభాకర్ రావు గారు. వారిని కలుద్దాం రండి. మాస్టర్ గారు నమస్కారం. మాస్టర్ గారు, మీరు తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో జన్మించారు. అది చాలా చిన్న గ్రామం. అటువంటి చిన్న గ్రామంలో ఇంత అత్యద్భుతమైనటువంటి మృదంగ కళ పైన మీకు ఈ ఆసక్తి కలగడానికి దోహదం చేసిన పరిస్థితులు మాతో పంచుకుంటారా? తప్పకుండా. ముందుగా నాకు ఈ జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటూ, నాకు విద్యాబోధన చేసినటువంటి గురువులకి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ నేను ఇంటర్వ్యూని స్టార్ట్ చేస్తున్నాను. నాకు అతి చిన్న వయసులో అంటే నాకు తెలుసు అంటే 7 or 8 years ఏజ్లో మా ఊర్లో మద్దిలి వీరాస్వామి అని ఒక అతను ఉండేవాడు. ఆయన భాగవతంకి అంటే కూచిపూడి భాగవతం కాదు, భాగవతం మా ఊర్లో జరుగుతుండేవి ఆటలు. అక్కడ వాయిస్తుంటే అది ఎంతో ఇంట్రెస్ట్గా చూసేవాడిని. నేను నైట్ టైం జరిగేది అది. ఆడికి వెళ్ళి కూర్చునేవాడిని. అందరు పిల్లలు ఒక చిన్న పట్టాలు పసుకొని కూర్చునేవాళ్ళు. నేను తెల్లారి ఎక్కువతోన అయ్యేదాకా అందరూ నిద్రపోయేవాళ్ళు. నేను మాత్రం కూర్చొని ఆ మృదంగం ఎప్పుడు వాయిస్తాడా, పాట ఎప్పుడు వస్తుందా చూస్తూ ఉండేవాడిని. చిన్నతనంలో 8 years ప్రాయంలో. ఏంటి నాతో ఇంత చాలా తమాషగా ఉంది ఇది. వాడు తాళాలు వేస్తూ ఇట్లా తాళాలు వేస్తుంటే ఆయన వాయిస్తున్నాడు వెనకాల కూర్చొని బెంచ్ చేసుకొని మా ఊర్లో. ఆయనకి పాండిత్యం తెలియదు, కానీ పాట పాడితే ఎప్పుడు నాకు ఆయన వాయించిన వరుసలు కానీ ఆయన చిన్నప్పుడు బాగా అతుక్కునే మనసుకి. మధ్య మధ్యలో ఈ దానిలో ఫోక్ టైప్ వచ్చినప్పుడు టేపు కూడా వాయించేవాడు ఆయన. డప్పు వాయించేవాడు పిల్లలతో. అది వాయిస్తుంటే చూసేవాడిని. ఆయన అడిగేవాడిని, సార్ ఇది ఎక్కడ ఇది ముట్టుకుంటే ఆయన ఏమంటాడు, చిన్నపిల్లవాడు నేను, దాన్ని తాకొచ్చా అన్నట్టు భయపడేవాడిని. దాన్ని చూస్తే దాన్ని తీసుకొని కట్టుకుని వెళ్తుంటే ఆయనే చూస్తూ ఉండేవాడిని. అలాగా చిన్నప్పుడు చూసిన తర్వాత ఇంటికి వచ్చి ఆయన ఎలా వాయించాడు నైటు, నేను మా ఇంట్లో ఒక డబ్బా ఉంటే ఆ డబ్బా మీద సేమ్ వాయించేవాడిని అని. ఏంది అదంటే రాత్రి వాయించాడు ఆయన అని చెప్తే అనేవాడిని. మా ఇంట్లో వాళ్ళంతా నవ్వేవాళ్ళు, ఏందిరా పనులు నీకు అది, మన ఇంట్లో అలవాట్లేదు అవి అయితే వాయిస్తున్నావు ఏంటని. ఇదే గుర్తుపెట్టుకొని మా ఎదురింట్లో ఒకసారి డోలు వాయించేవాడు. డోలు అంటే తవిలు అంటారు డోలు. ఆ డోలు వాయితే వాయిస్తుంటే నేను దానిలాగా ఆయన్ని కూడా అడగకుండా భయపడేవాడిని. ఇంటికి వచ్చేసి దానిలాగే బకెట్, ఒక ప్లాస్టిక్ బకెట్ ఉండేది, డోలు లాగా ఉండేది అది. దాన్ని కూడా ఆయన ఎలా వాయిస్తున్నాడో చూసేవాడిని. అక్కడ చూసి ఇంటికి వచ్చేసి సేమ్ అలా కట్టేసుకొని ఒక పుల్ల తీసుకొని అది ఇట్లా బేసు ఇది టాప్ లాగా డోల్ మీద ఇట్లా కొడతా ఉండేవాడు. ఆయన ఎలా వాయించాడో ఆ వరుసలన్నీ కళాంతకులాగా ఉన్నాడు అనేవాడు ఆయన. ఇంటికి వెళ్ళి దాన్ని వాయిస్తున్నాడు, చూశాడు ఆయన. ఏంటంటే ఇదే నువ్వు మీరు వాయించింది కదా అని చెప్పేవాడిని. ఆయన చూపించేవాడిని. ఆయన వినేవాడు. ఏ రంగు వరుస వాయిస్తుంటే అదే సేమ్ వాయించేవాడు. ఇది నాకు అప్పుడు అంతా 8 years 9 years అంతే చిన్నప్పుడు.
అప్పుడు చదువు అదంతా అప్పుడు ఏ క్లాస్ మాస్టర్ గారు మీరు అంటే? నేనంతా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంతే. సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుకున్నాను మా ఊర్లోనే. బాగుంది. అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ కలగడం చాలా బాగుంది. ఆ ఇంట్రెస్ట్ ఆ, తర్వాత అది ఆ పలక ఉంటది మా మట్టి పలక, ఉమ్. దాని మీద దరువు వేసుకుంటే వెళ్ళేవాడు స్కూల్కి చిన్న పిల్లవాడప్పుడే. ఓహో. మా అమ్మ కూడా చెప్పేవాడు, వాడు ఏంటంటే వాడికి ఏమన్నా ఇదే అందరూ ఊళ్ళో వాళ్ళు ఆ, ఆ. నేను దరువులు వేస్తున్నాడు ఏంటి దాని మీద చెక్కల మీద అనేవాళ్ళు. ఓ. "ఏంటి నాన్న ఈ ఊరికి వాయిస్తూ ఉంటుంది కదా పలక మీద వాటి మీద" అంటే లేదు నేను వేసుకోను, నాకైతే ఇంట్రెస్ట్, అది గుర్తొస్తే అది వాయించుకుంటున్నాను అని చెప్పేవాడిని. అలా ఆ ఇంట్రెస్ట్తో ఉన్నప్పుడు ఉమ్. నేను 10th క్లాస్కి వచ్చిన తర్వాత మా ఊర్లో ఆ, మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి గుళ్ళ దగ్గర ఉమ్. భజన జరుగుతూ ఉండేది. ఉమ్. ఆ భజన దగ్గర తబలాలు డోళ్ళకులు వాయిస్తుంటే ఉమ్. అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని. ఆహా. కూర్చొని వాళ్ళతో పాటు ఇట్లా భజన చేస్తూ అది అది ఇస్తే వాయిస్తానని చెప్పేవాడిని. ఓ. ఓసారి వాళ్ళు ఆయన వెళ్ళేవాడు టీ తాగడానికి, ఎప్పుడు వస్తాయని వెళ్ళేవాడు. ఆ తబలా మీద కూర్చొని ఆ భజన వాయించేవాడిని. ఓహో. అప్పటికి నేర్చుకొని కాదు ఇదంతా. నేర్చుకుంది కాదు, అలవోకగా జమంతా ఉరికే అవ్వలేక ఇంటే వాయించేవాడిని. అది. అప్పుడు ఏమీ నేర్చుకోలేదు ఇన్స్ట్రుమెంట్. ఉమ్. అలా నేర్చుకుంటా ఉంటే ఆ తర్వాత మా ఊర్లో కోట ఒకళ్ళు మృదంగం కోర్సు పెట్టారని చెప్పి మా ఫ్రెండ్స్, నీకు ఆహా. లైవ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది కదా ఆ. అని చెప్పి వాళ్ళే అప్లికేషన్ తీసుకొని, అప్పుడు ₹1 అప్లికేషన్ ఓహో. కోట మ్యూజిక్ కాలేజీలో, కోట మ్యూజిక్ కాలేజ్. మ్యూజిక్ కాలేజీలో. ఆహా. అంతకుముందు తబలా ఇవన్నీ ఊరికే చెప్తా ఉండేవాడు, ఇట్లా తిరిగి ఇట్లా వాయించాలి అని చెప్తా ఉంటే అవి వాయించేవాడిని. బస్సుల్ని వాయిస్తూ ఉండేవాడిని. ఓకే. కంజీరా ఇది తబలా ఇదంతా వినికిడి జ్ఞానంతో నాకు ఎరిగట్టు నిజంగా వాయించేసేవాడిని ఆహా. నేర్చుకోకుండే. భలే. తర్వాత ఈ మృదంగంలో జాయిన్ అయ్యాను. భలే. మృదంగంలో జాయిన్ అయ్యి మృదంగం 1 year లోపే లైవ్ డాన్స్ వాయించాను. ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కాంపిటీషన్ వాయించాను, ప్రథమ బహుమతి వచ్చింది. భలే. నెల్లూరు నెప్చావులు పోటీలు పెడితే దానికి వాయించాను. ఆ. తర్వాత నాకు ఏం తెలియకుండానే ఒక కచేరీ ఘటం వాయించేశాను. ఘటం ఓహో. క్లాసికల్ కచేరీ. వరలక్ష్మి గారని ఇప్పుడు హైదరాబాద్ మ్యూజిక్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. ఆ, 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 భక్తరామదాస్ కాలేజీకి. భక్త రామదాస్ అవును, కాలేజీ, అవును, అవును. రామదాస్ కాలేజీకి ఆవిడ కచేరీకి ఘటం వాయించాను. భలే. ఘటం వాయించాను ఏం తెలియకుండా. మా గురువు గారు మృదంగం, నేను ఘటం. ఆ ఊర్లో ఒకరి ఘటం ఉన్నాడు, ఆ. వాయిస్తాను, ఘటం ఇస్తే వాయించేస్తారు, నాకు మీరు ఫాలో అవుట్ కదా అని వాయించాను. ఆహా. ఏం తెలియకుండానే కచేరీ ఘటం వాయించాను. భలే. ఈ అబ్బాయి ఎవరు కొత్తగా వాయిస్తున్నాడు అంటే తెలియదు కాదు ఘటం అన్నాడు. ఘటం ఉమ్. అట్టే ఏది ఇప్పుడు తవిళ్ళు ఇస్తే డోలు ఇస్తే డోలు వాయించేసేవాడిని. భలే. అప్పుడు మొదలు ఈ పిల్లలు మా గురువు గారు డ్యాన్స్ కూడా చెప్పారు, డ్యాన్స్కి చెప్పేవాళ్ళు. ఆహా. డ్యాన్స్ ఆయన చేస్తుంటే దిద్ది తీరి దగ్గర నుంచి వరుసలని వాయించేవాడిని. ఇట్లా ఇట్లా అని చెప్పేవాళ్ళు ఆయన. అప్పుడు గురువు గారి పేరండి? టీవీ ప్రసాద్ గారు. టీవీ ప్రసాద్ గారిది. టీవీ ప్రసాద్ గారి దగ్గర. ఇప్పుడు మీరు చెప్పినట్లు టీవీ ప్రసాద్ గారు మృదంగం వాయిస్తున్నప్పుడు ఆ, మీరు ఘటం వాయించారు. ఘటం వాయించేసాను అప్పటికి ఏం నేర్చుకోకుండా. ఏం నేర్చుకోకుండా. భలే. భలే. ఏం నేర్చుకోకుండా ఆయన ఏదంటే ఏది వాయిస్తున్నాడో అది వాయించేసేవాడిని. వరుసలు నాకు తెలియకుండా ఇట్లా వాయించాలని, ఊరికే ఇట్లా పట్టుకోవాలని, ఇట్లా వాయించాలని చెప్పేవాడు. ఆ, ఆ. అదే దాన్ని ఫాలో అవుతూ ఆయన ఎట్లా వాయిస్తున్నాడో అదే వరుసలో వాయించేవాడిని. ఫాలోయింగ్ ఏం తెలియకుండా ఫాలోయింగ్ వాయించేవాడిని. భలే. ఇంకా అప్పటికి ఏం నేర్చుకోకుండా ఉన్నప్పుడు టీవీ ప్రసాద్ గారు ఇంకా అక్కడ ఊరికే పాల వరుసలు నేర్చుకుంటాడు. ఆహా. కచ్చేరి వాయించేశారు మామూలు భలే. వరుసలే, ఆహా. వరుస వాయించాను. ఇట్లా వాయిస్తే అప్పుడు తర్వాత నెల్లూరులో వాయించడం, బెల్లంపల్లి సింగనాడి కాలేజీ తీసుకెళ్ళటం, ఆయనతో కూడా ఘటం ఫాలోయింగ్ డ్యాన్స్ వాయించటం, ఆహా. ఘటం వాయించేవాడిని. ఘటం వాయిస్తూ ఆయన ఏం చేసేవాళ్ళు అంటే తర్వాత నేను నాటకం చేస్తాను, ముదకం వాయించగలను అని చెప్పి ముదకాన్ని కూర్చోబెట్టేవాళ్ళు. ఓ. అప్పుడు ప్లస్ ఆంధ్రనాట్యం వాయించేవాడు ముదకం. ఇది ఎప్పుడు మాస్టర్ గారు ఆంధ్రనాట్యం అంటే? 82లో. 82లో. తర్వాత గుంటూరు రావడం జరిగింది. గుంటూరు వచ్చేసిన తర్వాత చింత ఆదినారాయణ శర్మ గారు కూచిపూడి, వారికి ధర్మం అంటూ కూచిపూడికి రోజు డైలీ వెళ్ళటం. నేను ఇంకా అప్పుడు రాధాకృష్ణమూర్తి గారు వాళ్ళ చింత నాన్నగారు ఉన్నారు గుంటూరు మాస్టర్ అక్కడ అప్పుడు కూచిపూడిలో ఉండేవారు. గుంటూరులో ఉన్నారు. రాధాకృష్ణమూర్తి గారు కూడా రాధాకృష్ణమూర్తి గారు పక్కనే ఉండేవాళ్ళు. భలే. ఆయన చూస్తూ ఉండేవాళ్ళు. ఆహా. ఈ ఆదినారాయణ శర్మ గారు చేస్తున్న వాళ్ళు, నేను వాయించేవాడిని ప్రాక్టీస్కి. భలే. భలే. అప్పుడు వీళ్ళంతా సీనియర్లు, ప్రమోద్ ద్వారా ఆ. వీళ్ళంతా జ్యోతిర్మయి, వీళ్ళంతా రెడ్డి, ఆహా. వీళ్ళందరూ మొత్తం రమణ, వీళ్ళంతా వీళ్ళందరూ ఆయన చేస్తుండేవారు. సుబ్రహ్మణ్యం గారు, ఉమ్. వీళ్ళంతా స్టూడెంట్లు.
స్టూడెంట్ అప్పుడు నేను అన్ని వాటికి వాయించేవాడిని. ఇప్పుడు మీరు ఇట్లా. గుంటూరుకు వచ్చారు కదా, ఓకే. టివి ప్రసాద్ గారు మాస్టర్ గారు గుంటూరుకు మాస్టర్ గారు వచ్చేసారు. గుంటూరుకు వచ్చేసారు. ఆయనతో పాటు మీరు కూడా ఇంకా ఆయనతో పాటు వచ్చేసారు. ఉమ్. ఆహా. నేను చిన్నతనం నుంచి అంటే దాదాపు ఈ 82 నుంచి కూడా నేను మృదంగం వాయిస్తున్నాను డ్యాన్సులకి. చాలా బిజీగా ఉండేవాడిని. అందరికీ నాకు భాగ్యం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో ఈ ఆదినారాయణ శర్మ గారు ఉండడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళని గుంటూరు తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళకందరికీ మృదంగం. ఉమ్. సత్య మాస్టర్ గారు కూడా ఒకసారి ఆహ్వానించాం కూచిపూడి వెళ్ళి. ఆహా. ఒక యానివర్సరీకి ఆయన వచ్చారు సత్య మాస్టర్ గారు. నేనే వెంకటేశ్వర విద్యా మందిరంలో వాయిస్తుంటే సత్య మాస్టర్ గారు చీఫ్ గెస్ట్ ఆ రోజు. ఆయన చూసి చాలా ఆనందించాడు. మంచి కుర్రోడు బాగా వాయిస్తున్నాడు డ్యాన్స్ కానీ. ఆ. అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ అలాగే పివిజీ గారు, ఉమ్. కృష్ణ శర్మ గారు, అవును. ఉషాపరణి బేలే నృత్యనాటిక యక్షగానానికి ఆల్రెడీ రేడియోలో వాయించారు. ఆ. ఆయన కుర్రోడు మంచి బాగా వాయిస్తున్నాడు ఆ కుర్రోడు అన్నాడు ఆయన. అంత పెద్ద ఎవరు ఒప్పుకోడు ఆయన. అంతే కదా, అంతే కదా. ఒప్పుకొని అంత పెద్ద వ్యక్తి ఆయన బ్రహ్మాండంగా పడతారు. ఆయన రేడియో ఆర్టిస్ట్. ఆయన పాడితే అది వాయిస్తే అట్లాంటి బిజినెస్. ఈ తర్వాత మెంకుబాబు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఆడియన్స్ కి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ తరం ఉన్నటువంటి డాన్స్ పిల్లలకి ఈ తరం నాట్య గురువులకి చెప్పేది, పివిజి కృష్ణ శర్మ గారు, పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారు, అలాగే మాస్టర్ గారు చెప్పిన మరొక పేరు మీ అందరికీ సుపరిచితమే, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి సత్యం మాస్టర్ గారు. ఆయన ఒక ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా ఉన్న సందర్భంలో మాస్టర్ గారు మృదంగం వాయించడం, అలాగే ఇటుపక్క పివిజి కృష్ణ శర్మ గారి కాన్సెప్ట్కి ఆల్ ఇండియా రేడియోలో చేసినటువంటి యక్షగానానికి మాస్టర్ గారు మృదంగ సహకారం అందించడం, ఇది ఆషామాషి విషయం ఏం కాదు. మాస్టర్ గారు ఈ సందర్భంలో ఒక మాట, మీరు భాగవత మేళాలకి లేదా భాగవత నాటకాలకి అప్పట్లో వాయించారు. అప్పుడు మీరు ఘటం వాయించారు. తర్వాత నాకు తెలిసి మీరు ఈ కూచిపూడి నాట్యమే కాకుండా కొన్ని మ్యూజిక్ కాన్సెప్ట్స్ కూడా వాయించారు. సో ఈ మూడిటికి అసలు ఎటువంటి తేడా మీరు గమనించారు మృదంగ పరంగా? అంటే కచేరీ వాయించే బాణి వేరు. కచేరీ బాణి అంటే ఒక తాళం వేసుకుంటా పాడతారు, సాంప్రదాయంగా పాడతారు, అది వేరు. కానీ డ్యాన్స్కు వాయించడం చాలా కష్టతరమైనటువంటి విషయం. మృదంగం డ్యాన్స్ అనేటువంటిది ఒక 5 దృష్టిలో పెట్టుకుని డ్యాన్స్కి వాయించాలి. 5 ఏంటంటే ఫస్ట్ పాట వినాలి, నటోగం చేస్తారు మాస్టరు, జతులు అంటూ డ్యాన్స్ మాస్టర్ గారు. ఆ జతులు అంటుంటే జతులు ఫాలో అవ్వాలి. చేసే నర్తకి ఒక ఫుట్వర్క్ అంటే పాదాలు దుస్తుండాలి, అభినయానికి వాయించాలి, ప్రతి ఎవ్రీ మూమెంట్ నవరసాలు మృదంగంలో పలికించాలి. ఇది చాలా కష్టతరమైన విషయం. కచేరీలో ఉండదు ఇవన్నీ, ఇంత వ్యత్యాసం ఉండదు. ప్రతి నవరసాలు మృదంగంలో పలకాలి. ఒక నాటకీయంగా ఒక హరికథలో ఎలా వాయిస్తున్నామంటే ఆ హరికథ హరిదాసుడు ఎలా హావభావాలు చూపిస్తాడో మృదంగంలో కూడా అది కనిపించాలి. అది కనిపించి ఆ మృదంగంలో చెప్పేటటువంటి నాదం, ఆ చేప నాదం వాయిస్తుంటే ఆ నర్తకి వినసొంపుగా అసలు ఆ పాదాలు ఫుట్వర్కి ఈ నాదం చేపకి రెండు కలుస్తుంటే చాలా అందం. చూసే ప్రేక్షకులు చాలా ఆనందపడతారు. ఒక పళ్ళెం మీద డ్యాన్స్ వేస్తుంటే నర్తకి డ్యాన్స్ మాస్టరు నటోగం పలికిన తర్వాత మృదంగం మీద జత్తి పలికిస్తుంటే అద్భుతంగా అమ్మాయి ప్రదర్శిస్తుంటే జనాలు చాలా ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు. ఇది తర్వాత ఈ రౌద్రంగా వాయించడం, రౌద్రం చూపించడం. ఒక ప్రోగ్రాం వాయిస్తుంటే నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక పెద్ద ఆయన పండితులు వచ్చి మీ స్పందన తెలియజేయమని మైక్ ఇచ్చారు ఆయనకి. ఆయన చెప్తే ఆ రోజంతా ఇంటికి వచ్చి కూడా నేను ఆలోచించాను. ఆయన ఏం చెప్పారంటే, కదిరి నరసింహుడు ఐటమ్ నర్తకి చేస్తారు స్టేజ్ మీద, నాకు నరసింహస్వామి మృదంగంలో కనిపించాడు ఒకటే మాట. ఆయన ఆ అమ్మాయిని చూడలేదు, మృదంగాన్ని చూశాను, నరసింహస్వామి ఆ మృదంగంలో వచ్చాడు అన్నట్టు వాయించాడు అతను అని మైక్లో చెప్పాడు. ఈ విషయం నేను దాదాపు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ సందర్భంలో అంత రౌద్రంగా నిజంగా స్వామి వచ్చినట్టే అంత ప్రళయంగా వాయించాలి.
ఆ రసం పండడానికి ఆ రసం పడడానికి ఆయన నోటి వచ్చిన మాట నాకు ఇంటికి వచ్చినా కూడా ఆనందం ఆపుకోలేకపోయాను. భలే మాస్టర్. ఒక ప్రేక్షకుడు మీ సొంతం చేసి చెప్పంటే ఒక మృదంగం గురించే చెప్పాడు ఆయన. నరసింహస్వామి వచ్చాడంటే మృదంగం నుంచి వచ్చాడు అనిపించింది అక్కడ ఒకటే భలే మాట మాస్టర్. చేసేకి. ఇదే బృందావనం కట్టేసి వెంకటేశ్వర గుడిలో ఇక్కడే ఇక్కడే గుంటూరులో. భలే, భలే. మాస్టర్ ఇక్కడ గుంటూరులో చాలా ప్రదర్శనలు చేస్తున్నారు కదా, ఓకే. డాన్స్ కి ఎక్కువ మీ సహకారం చాలా మంది నాట్యాచారులందరికీ కూడా పూర్వం ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ తరం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సీనియర్ ఆర్టిస్టులందరికీ మీరు చేస్తున్నారు. సో ఒక నాట్యాచార్యుడికి మృదంగం పైన లేదా తాళం పైన పట్టు అప్పటి వరకు ఉన్నట్లుగా ఇప్పుడు పెద్దగా ఉండడం చాలా తక్కువ అయిపోతుంది. అంటే ఆ జ్ఞానం తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు మీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కదా, ఎంతమందికి అట్లాగా మీరు గమనించున్నారు? ఇంతమందికి ఇప్పటికి ఎటువంటి మార్పులు చూస్తారు డాన్స్ టీచర్స్లో? అంటే మృదంగం అంటే వాయించడం తక్కువైపోయిన కారణం ఏంటంటే మృదంగం లైవ్ ఇన్స్ట్రుమెంట్ తీసేయటం జరిగింది అవును, ఈ మధ్య. అవును. ఒక గత 15 ఏళ్ళుగా 15 సంవత్సరాల నుంచి మృదంగాన్ని ఎవరు అంటే మృదంగం అంటే ఆర్కెస్ట్రా పెట్టడం, అవును. ఆర్కెస్ట్రా లైవ్ లైవ్ ఆర్కెస్ట్రా పెట్టకుండా మొత్తం రికార్డ్ అంత రికార్డు మీద ప్రోగ్రామ్ చేయటం వల్ల అవును. ఒక డ్యాన్స్ మాస్టర్ కూడా పని తగ్గిపోయింది. అంటే ఏళ్ళు లేకుండా అయిపోయింది. అంటే నేను అంటున్నానని తప్పుగా భావించకండి. ఏంటంటే ఒక డ్యాన్స్ మాస్టర్ ఇప్పుడు క్యాసెట్ తీసుకెళ్తే ఒక డ్యాన్స్ అమ్మాయి నేర్చుకున్నది సర్టిఫికేట్ డిప్లొమా దాకా, లేకుంటే ఒక అమ్మాయి 2 సంవత్సరాలు నేర్చుకొని తెలివితేటగా వెళ్ళి ఆ అమ్మాయి చేసేస్తుంది ప్రోగ్రామ్ మాస్టర్ ప్రమేయం లేకుండా. లేకుండా ఇది వరకు ఏంటంటే కంపల్సరీ మాస్టర్ గారు రావాలి, ఆయన నటభంగం చేయాలి, అవును, మృదంగం రావాల్సిందే, అవును, వైలిన్ రావాలి, పాట రావాలి, అవును, మైకిల్ అతను పెట్టాలి. అవును. ఇంతమంది జీవనం గడిచే దెబ్బతిది నిజం. ఒక క్యాసెట్ వల్ల మొత్తం. అంటే డ్యాన్స్ మాస్టర్లు కూడా రాను 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 ఏంటంటే నటభంగం మర్చిపోయే రోజు వచ్చాయి. మీరు చెప్పారు మాస్టర్, నిజం అన్నమాట. మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు ఒకటి, ఇటు సంగీతానికి అటు నాట్యానికి రెండింటికి ప్రధానమైన అంగంగా ఉన్నది మృదంగం. మృదంగం ఇప్పుడు సంగీత పరంగా లైవ్ ఆర్కెస్ట్రాస్ మాట్లాడితే, ఇప్పుడు డాన్స్ పరంగా మీరు మేజర్గా ఉన్నారు కాబట్టి డాన్స్ అనేది లైవ్ ఆర్కెస్ట్రాలు తగ్గిపోయి రికార్డ్ మ్యూజిక్స్ అయిపోయాయి. దానివల్ల ఇటుపక్క ప్రదర్శన తగ్గిపోయింది, రెండోది నేర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది కదా, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునే వాళ్ళ సంఖ్య. ఇప్పుడు ఉండేటువంటి పిల్లల్లో ఎంతమంది నేర్చుకుంటారు మాస్టర్? ఇంతకుముందు ఎట్లా ఉండేది నేర్చుకునే వాళ్ళ సంఖ్య, ఆ ఉత్సుకత ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది? మీకు టీచింగ్ పరంగా కూడా దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో కానీ ఇట్లా ఏం గమనించారు? నేర్చుకునే వాళ్ళలో ఎటువంటి మార్పులు గమనించారు? అంటే నేర్చుకునే వాళ్ళలో ఇంట్రెస్ట్ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు లైవ్ ఆర్కెస్ట్రా లేకపోవడం ఒకటి. అవును, నెక్స్ట్ ఈ ఫ్యూచర్ ఎలా ఉంటుంది నేర్చుకుంటే అనే భావన కలిగింది. అంటే కష్టపడి నేర్చుకుంటే నిదర్శనం లేనే దానికి, అంతే మాస్టర్. దాని మీద నిర్లక్ష్యంగా నేర్చుకుంటే రాదు, కరెక్ట్. తపస్సు చేయాలి. అవును, మొదలు రోజు కనీసం 1 గంట 2 గంటలన్నా కనీసం సాధన చేయాలి. ఒక 10 నిమిషాలు పావు గంట చేస్తే వచ్చేది కాదు. ఒక పావు గంట కాలేజీకి వచ్చి వెళ్తే వస్తుంది అనుకుంటారు చాలామంది. పావు అంటే ఆశాభాషగా తీసుకుంటే వచ్చేది కాదు. ఎంతో ఇంట్రెస్ట్ కావాలి, తర్వాత దాని మీద మంచి గౌరవం ఉండాలి. ఒక కళాకారుడు అంటే గౌరవం లేకుండా పోయింది. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే గురువు అంటే ఎవరికి నిర్లక్ష్యం, గురువుని ఎవరూ లెక్క చేయట్లేదు. గురువు కనీసం నమస్కారం పెట్టడం కూడా సంస్కారాన్ని కోల్పోయింది పరిస్థితి. గురువుకి నమస్కారం పెట్టడానికి కూడా చాలా కష్టం అయిపోయింది పాపం. అలా ఉన్నప్పుడు విద్య పడటం కంటే విద్య రాణించేది ఏముంటుంది? మాస్టర్ గారు, ఒక చిన్న విషయం, గత 34 సంవత్సరాలుగా గుంటూరులో ఉన్నటువంటి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో మీరు మృదంగ విద్వాంసుడిగా, అదే మృదంగ లెక్చరర్గా మీరు వర్క్ చేస్తున్నారు. అయితే ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంగా మీరు చేస్తున్న దాంట్లో ఈ కాలంలో అడపాదడప వస్తున్నారా, మంచిగానే అడ్మిషన్స్ జరుగుతున్నాయి? అంటే ఒక మృదంగం అనేటువంటి వాయిద్యానికి అడ్మిషన్స్ ఎలా నడుస్తున్నాయి? వచ్చేటువంటి విద్యార్థులకి, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకి
మీరు చెప్పేటువంటి మాట ఏంటి, సలహా ఏంటి? నేను స్టార్టింగ్లో 1992లో మొదగం అకాంపలిస్ట్ డ్యాన్స్ అకాంపలిస్ట్గా జాయిన్ అయ్యాను కాలేజీలో. కాలేజీలో. జాయిన్ అయ్యి మా గురువు గారు కాలం చేసిన తర్వాత నాకు ప్రమోషన్ రావడం జరిగింది. ప్రమోషన్ రావడం జరగడం వల్ల అప్పుడు ఈ గత 17 ఏళ్ళుగా నేను మొదగం లెక్చరర్గా పనిచేస్తున్నాను. 17 ఏళ్ళు. కానీ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు పర్లేదు, అంటే నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాకపోతే వీళ్ళు శ్రమపడి కొంచెం నేను ఏంటంటే వీళ్ళకి శ్రద్ధగా రమ్మని చెప్పి నేనే వీళ్ళకి కనీసం ఫోన్ చేసి పిలవాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్గా ఏంటంటే పిల్లలే రావాలి. వాళ్ళు ఇంట్రెస్ట్గా వస్తే నేను బెదిరించడానికి అంతా కూడా ఎంత ఎదురు చూస్తుంటాం, అంతే ఎవరు వస్తారా అని. వాళ్ళు వచ్చిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి నేర్పించడం చెప్పించి వాళ్ళు ఇట్లా నేర్చుకుంటే సర్టిఫికేట్ డిప్లొమా పాస్ అయితే ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టులో పోస్టులు వస్తాయి. అవును అవును. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలామందిని ప్రైవేట్గా ఇన్స్టిట్యూట్లు అన్ని జిల్లాల్లో పెట్టాలని చూస్తున్నారు. అవును అవును అవును. ఈ డిప్లొమా క్వాలిఫైడ్ ఉంటే అన్ని జిల్లా కోటి పెట్టాలని చెప్పి మన గవర్నమెంట్ చూస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ అన్ని అవకాశాలు ఉన్నాయి. మృదకానికి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ బట్టి ప్రోగ్రామ్ వాయించుకోవచ్చు, అవును. నేను అరికథలు వాయించుకోవచ్చు, ఇంకా అంతే కదా మాస్టర్ గారు. అరికథలు వాయించుకోవచ్చు, కచేరీలు వాయించుకోవచ్చు, ఎన్నో రకాలైనటువంటి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అది పిల్లలు సాధన చేసే ఇదిలో బాగా పట్టుదలగా వచ్చి కృషి చేస్తే, ఇప్పుడు ఒక 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 పాలవరుస చెప్పాము, ఉదాహరణ చెప్తున్నాం. ఈ పాలవరుస 3వ కళ్ళలో ఉన్నది వదిలేసి ఇంకోటి చెప్తారా? రేపు రాగానే కాకుండా త్వరగానే ఇది వచ్చి త్వరగా నేర్చేసుకుంటే వచ్చేస్తుంది. త్వరగా వచ్చేది కాదు ఇది. అన్నిట్లో ఉంది మాస్టర్. ఇప్పుడు అంతా స్పీడ్ యుగం అయిపోయింది. స్పీడ్ యుగంలో తొందరగా వస్తుంది, వచ్చే పని కాదు. మాస్టర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇటు నేర్చుకునే వాళ్ళకి డాన్స్కి అకాంపనీస్గా చేయొచ్చు, అలాగే సంగీతానికి కచేరీలకు చేయొచ్చు, హరికథలకు చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ లో ఏదో అన్నమాచార్య ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ జాబ్స్ లో కానీ అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్న ఈ సందర్భానికి అసలు ఒక విద్వాంసుడిగా లేదు, ఒక కళాకారుడిగా బయటికి రావడానికి మొట్టమొదటి రోజుని ఎన్నాళ్ళు టైం పడుతుంది ఒక ఆర్టిస్ట్ తయారవడానికి, మృదంగం ఆర్టిస్ట్ తయారవడానికి? బాగా కృషి చేస్తే ఒక 4 ఏళ్ళలో తయారవుతాడు. 4 ఏళ్ళలో తయారవుతాడు. 4 ఏళ్ళలో బాగా కృషి చేస్తే, నేను చెప్పిన విధంగా అది ప్రాక్టీస్ చేస్తే 4 ఏళ్ళు ఇంట్రెస్ట్గా బాగా సాధన చేసి ఇట్లా 2 గంటలు దీక్షగా చేయాలి. చెప్పింది చెప్పినట్టు కనుక వాళ్ళు సాధన చేసి 3 కాలాలు వాయించగలిగితే వాళ్ళకు కమాండింగ్ అంటే ఏం లేదు, కచేరీలు వినటం, ప్రోగ్రామ్ చూడటం. దీనివల్ల నేర్చుకోవడం కంటే వినటం వల్ల చాలా ఈజీగా వస్తుంది. వినటం వల్ల గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, వినటం వల్ల అబ్జర్వేషన్. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా కూడా అబ్జర్వేషన్ మెయిన్. బాగా చూస్తూ ఉంటే వాళ్ళకి అన్ని అబ్బి ఫాలోయింగ్ అంతా వస్తుంది. మేము నేర్పిస్తాం, వాళ్ళకి రావాలంటే చూసి నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. 10 చోట్ల ఇక్కడ నేర్చుకోవడం కాకుండా ఇక్కడ నా పౌర్ణం జరుగుతుంటే వెళ్ళి చూడాలి. ఇప్పుడు అంత చూసే అంత అవకాశం లేకపోయినా యూట్యూబ్లో వాటిల్లో ప్రోగ్రామ్స్ వచ్చాయి కాబట్టి దాన్ని ఇంటూ మీడియా ద్వారా చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అవి పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళు చక్కగా ఒక ప్రోగ్రాం జరుగుతుంది, దాంతో ఒకటే మొదగం ప్లే చేస్తూ ఉంటే వీళ్ళు అలవాటు అవుతారు. అది అబ్జర్వేషన్, డెడికేషన్ ఉంటే ఆర్టిస్ట్ 4 ఏళ్లలో తయారు అవ్వగలడు. ఈజీ. గురువు గారిని కరెక్ట్ గా ఫాలో చేస్తే, గురువు గారిని ఫాలో అయిపోయి గురువు గారు అంటే ఒక లెక్క లేకుండా, కనబడిన లెక్క చేయకుండా, ప్రాక్టీస్ లేకుండా ఎప్పుడో సరదాకు జాయ్ అంటాం అట్లాంటి పనులు చేస్తుంటే అది కొంచెం బాధాకరమైన విషయం, కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్నో శ్రమలకు వచ్చి ఎక్కడ విద్య చెప్పేవాళ్ళు రారా అని చెప్తూ ప్రతి చోటకి పరిగెత్తేవాళ్ళం. ఏదైనా ఒక చిన్న విషయం చెప్తాడా ఆ విషయం తెలుసుకోవడం కోసం. మీ తరంలో ఉండే పెద్దలతో మాట్లాడిన చాలాసార్లు మాస్టర్ గారు, నేను ఇది ప్రస్ఫుటంగా నాకు కనిపించిన విషయం, ఇట్లాంటి పెద్దవారు ఆ తరం వారు ఏం చేస్తున్నారంటే
నేర్చుకోవడానికి ఎంత తపన పడ్డారో అక్కడ వాళ్ళే పరిగెత్తారు. ఎవరు నేర్పిస్తారు, ఎక్కడ విద్య దొరుకుతుందని. మరోపక్క ఇప్పుడు ఎవరు నేర్చుకుంటారని కూడా వీళ్ళే వెతకాల్సి వస్తుంది. రెండు వైపులా కూడా ఇబ్బంది పడుతూ ఆ కళ పట్ల ఉన్న ఆ తపన నడిపిస్తున్నటువంటి వ్యక్తులు వీరు. ఇక మాస్టర్ గారు, ఈ సందర్భంలో నేను నా డాన్స్ కెరీర్ మొదలు పెట్టిన సందర్భంలో 2007, 8, 9 ఆ సందర్భాల్లో మీరు ఖలీల్ మాస్టర్ గారికి ఆ, కొన్ని జతులు కూర్పు విషయంలో కానీ, తర్వాత మీరు ఆ, కొన్ని ఐటమ్స్లో ఇటు క్లాసికల్ కానీ అటు ఫోక్ విషయంలో కూడా చాలా ఓకే. చాలా ఆ, కొత్త కొత్త ఒరవడి తీసుకొచ్చేవారు మీరు కానీ, బాలాజీ మాస్టర్ గారు కానీ. అవును. అవి మేము అక్కడ దూరంగా కూర్చొని అట్లా వింటూ ఉన్నప్పుడు చాలా మెస్మరైజింగ్ అనిపించేవి అవి. అవును. మాస్టర్ వాటి గురించి మీ యొక్క అనుభవాన్ని పంచుకుంటారు. ఉమ్. అంటే క్రియేషన్స్ అంటే కొత్త కొత్త జంతువులు ఎలా పెట్టాలి అంటే ఇప్పుడు ఆ, శివతాండం కంపోజ్ చేయమని ఒకసారి చెప్పాడు అవును, సప్తతాండవాలు. సప్తతాండవాలు. అవును, శివతాండం ఫస్ట్ శ్రీకాకుళంలో మధు అని ఎర్రనాయుడు గారు మినిస్టర్ గారు తాలూకు మిస్టర్ అరుణ్ గారు. అవును, ఆ. అవును. ఎర్రనాయుడు గారు తాలూకు ఆయన చెప్తే ఆ, ఆ, ఆ ఊర్లో ఒక జాతరకి శివతాండం కంపోజ్ చేయమంటే అప్పుడు కళ్ళకి ఐడియా లేకపోతే ఏం చేస్తామంటే నన్ను అడిగాడు, చేసేద్దాము 5 జాతుల్లో జతులు చెప్తాను అని చెప్పి 5 జాతుల్లో చిన్న చిన్న సింపుల్గా తీసుకొని ఒక జతి ఒక ముక్తాయి ఆ, ఒక్కొక్క జాతికి ఉమ్, అలా అలా అంటూ శివతాండం కంపోజ్ చేసి చివరిలో చతురస్రం పైకాలం పెట్టి ఒక కింద కాలం నుంచి పైకాలం తీసుకెళ్ళి ఉమ్, మూడో కాలంలో ముగింపు చేసినట్టుగా చేసాము. ఉమ్. చాలా బాగా వచ్చింది శివతాండం. 5 జాతరలో 3 కాలాల్లో తీసుకొస్తే 3వ కాలంలో ఒక జతి ఉమ్, ఒక ముక్తాయి ఒక ఒక జాతి ముక్తాయి. ఆహా, అట్లా చేస్తూ చివరిలో చతురస్రం నడుపుతూ దానిలో మొహరా ముక్తాయి ఇచ్చినట్టుగా, మొహరా ఇచ్చింది. మొహరా అంటే ఇచ్చినట్టుగా శివతాండంలో పీక్ తీసుకెళ్ళి ఎండ్ చేయటం ఎండ్ చేయడం. ఓకే, చాలా బాగా కంపోజ్ చేసింది. భలే, భలే. అది శ్రీకాకుళంలో ఫస్ట్ టైం చేసాం. అది ఉమ్, చేస్తే అక్కడ వాళ్ళంతా ప్రేక్షకులు మన కోట సత్యనారాయణ శాస్త్రి కూడా చూశారు. అది ఆహా. ఆయన హరికథ పద్మశ్రీ ఇచ్చారు. అవునవును, అవును. హరికథ. అవును. వారి హరికథ కూడా ఉంది. తర్వాత ఆహా, ఆయన ఈ చూస్తాడు, ప్రదర్శన తర్వాత. బాగుందా ఇది డ్యాన్స్ అని అడిగాడు. భలే. అప్పుడు మధు గారు వాళ్ళు అడిగారు నన్ను ఫోన్ చేసి. ఆహా. అడిగితే అంటే మొత్తం ఆ జత్తులు అంతా కంపోజ్ చేసింది నేనే, అదే కదా మాస్టర్. శివతాండం. మాస్టర్ ఆ మీది. తర్వాత సప్తతాండవాలు ఉమ్, గురించి అడిగారు. అవును, 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 సప్తతాండం అవును. అది అది ఏ టైప్ అంటే ఇప్పుడు కేరళ టైపు, ఉమ్, భరతనాట్యం టైపు. అంటే ఇది ఎట్లా ఉంటుంది ఆ బాణీ ఇది, ఉమ్, దాని ప్రకారం కంపోజ్ చేసి దానిలో కూడా కథకళకి ఉమ్. నేనే డోల్ ప్లే చేశాను. ఓహో, భారతీయ నృత్యామృతం మాస్టర్. భారతీయ నృత్యంలో భలే, భలే. అది కూడా భారతీయ అది మంచి నృత్యంలో ప్రొడక్షన్. ఖలీల్ మాస్టర్. డోలు నేను వాయించాను, ఆహా, ముసగు నేనే వాయించాను, భలే. టేపు డప్పు నేను వాయించాను, ఆ, మూడు నాట్యాలకి నేను వాయించాను. భారతీయ భారతీయ నృత్యం నృత్యామృతం అనే పేరుతో నాట్య విశారద మా ప్రథమ గురువు గారి నాట్యంలో ఖలీల్ మాస్టర్ గారు, షేక్ ఖలీల్ గారు ఒక చక్కని సృష్టి. అంటే అన్ని భారతీయ నృత్య రీతులను తీసుకొచ్చి ఒక చోట ఒకే స్టేజ్ పైన ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ చివరిలో ఒకే తిల్లానాకు 5, 6 ఉన్నటువంటి అన్ని నాట్య రీతులు ఒకేసారి చేస్తుండగా చివరిలో ఒక ఫోక్ డాన్స్తో దాన్ని ఎండప్ చేసేవారు. చాలా చాలా మెస్మరైజింగ్ ఉంటుంది పెర్ఫార్మెన్స్. దానిలో ప్రధానమైన పాత్ర మాస్టర్ గారిది కూడా ఉంది. ఎందుకంటే ఆ జతులు కూర్పులో కానీ మీరు మాస్టర్ ఈ సందర్భంలో మీరు ఖలీల్ మాస్టర్ గారు, ఇటుపక్క మన బాలాజీ మాస్టర్ గారు, మీ ముగ్గురు కాంబినేషన్ అసలు త్రిమూర్తులు మాస్టర్ గారు. నిజంగా భలే ఉంటుంది. బాలాజీ మాస్టర్ గారితో మీ యొక్క అనుభవాన్ని పంచుకుంటారు. బాలాజీ నాకు బాగా బ్రదర్ లాగా, సొంత బ్రదర్ లాగా చూసుకున్నాడు. మేము ఇద్దరం కలిసి ఇది ఖలీలు ప్రోగ్రామ్స్ వాయించేవాళ్ళం. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం. ఒక దీనిలో జానపదంలో ఒక బిట్టు ఉంది అనుకో, ఇద్దరం చరిత్రగా వాయించేవాళ్ళం. ఒకళ్ళు వాయిస్తే సగం నేను వాయిస్తాను, సగం నువ్వు వాయించాను. మొత్తం జడ్జి చేస్తే కంపోజింగ్ ఇద్దరు కలిసి కూర్చొని చేసేవాళ్ళం. ఒకళ్ళు పంచుకుంటా వాయించేవాళ్ళం. మాది జుగలపతి ఇలాగే ఉండేది. డ్యాన్సర్ చేస్తుంటే మేము అట్లా చేసేవాళ్ళం. ఎంతో సూపర్ ఉంటుంది. ఎన్నో చోట్ల బహుమతులు వచ్చాయి. కాంపిటీషన్స్ అప్పుడు చాలా గొప్పగా ఉండేవి కదా మాస్టర్. చాలా గొప్ప. ఈ చిలకలూరుపేట కాంపిటీషన్స్ ఇవన్నీ చాలా గొప్పగా ఉండేవి. ఎన్ని చోట్ల దీని గురించి మెచ్చుకున్నారు. గేమ్ కాంబినేషన్ అయ్యేది. ఎట్లా మీరు అసలు
ఆ టీవీ వర్క్ ఎలా జరుగుతుంది మొన్న ఈ మధ్య మీరు కిరణమయ్య అక్కని కలిసాను నేను. నా అక్క చెప్పారు మీ గురించి మళ్ళీ. ఖలీల్ మాస్టర్ గారు, మీరు, బాలాజీ మాస్టర్ గారు, అవును అప్పట్లో చిలకలూరుపేట కాంపిటీషన్స్ కానీ ఇవన్నిట్లో ఎక్కడికెళ్ళినా ప్రైజ్ పక్కన పెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు అంతే అని చెప్పని అన్నారు. భలే విషయం మాస్టర్ గారు అవన్నీ కూడా. కిరణ్మయి ఆ, కిరణ్మయి ఇక్కడ నేను మ్యూజిక్ కాలేజ్ చేరిన తర్వాత కిరణ్మయి కూడా డ్యాన్సులో చేరేది. ఆదినారాయణ శర్మ గారు ఆ, గురువు గారి దగ్గర అవును, చేరేది. మొదట్లో ఆ, చేస్తే తాడీరు అబ్బాయి 3వ సంవత్సరం నేర్చుకునేది. ఆహా, ఈ అబ్బాయిని ఆల్ మ్యూజిక్ కాలేజెస్ రవీంద్రభారత్లో పోటీలు పెట్టారు. ఓహో, పోటీలు ఓన్లీ అంటే మ్యూజిక్ కాలేజ్. ఓన్లీ మ్యూజిక్ కాలేజ్ భలే. మ్యూజిక్ కాలేజీలో అందరూ డ్యాన్స్ మాస్టర్లు తీసేవాళ్ళు. ఉమ్. 12 మ్యూజిక్ కాలేజీల నుంచి తీసుకొచ్చారు అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాలు. అంటే 12 మ్యూజిక్ కాలేజీలు 12 మ్యూజిక్ కాలేజ్, 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల్లో 12 కాలేజీలు ఉంటే ఆదినారాయణ శర్మ గారు దశావతారాలు ఐటమ్ ఇచ్చారు ఉహుం, ఉహుం. రవీంద్రభారత్లో. ఓకే. నేనే ప్లే చేశాను. కిరణ్ బాయ్ చేసిన డ్యాన్స్ ఆ, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ బహుమతి దానికే వచ్చింది. భలే. కిరణమయ్యకి వచ్చి కిరణ్ బాయ్ చేసింది. భలే మాస్టర్. మా మ్యూజిక్ కాలేజీ డైరెక్టర్ అన్నాడు, గుంటూరు చేసిన వాళ్ళే ప్రైజ్ కొట్టారు. భలే మాస్టర్. మాస్టర్ గారు, మీలో నేను మరొకటి గమనించిన విషయం ఏంటంటే, ఒక ఉపాధ్యాయునిగా, ఒక గురువుగా నేర్చుకున్న విద్యను పంచడం అనేది సహజ లక్షణంగా లేదా ఆ వృత్తిగా ఒక ధర్మంగా మనం భావిస్తాం. కానీ ఎవరు ఏ చిన్న డౌట్ అడిగినా వారి యొక్క స్థాయి కానీ, అది చిన్న పిల్లాడైనా పెద్దవాళ్ళు వచ్చి అడిగినా ఎటువంటి తరతమ భేదాలు లేకుండా మీరు ఆ డౌట్ని క్లారిఫై చేసే విధానమే కాకుండా దాన్ని మరింత విస్తృతంగా చెప్పే విధానం నేను గమనించాను. చాలా మందికి నేను ఒక్కడనే కాకుండా నేను అనుభవించి ఉన్నాను. నేను కానీ, బాలసుబ్రహ్మణ్యాచారి అన్నయ్య కానీ, బాలు అన్నయ్య కానీ, ఇక మీ శిష్యుల్లో కొద్దిమంది కానీ, బయట వారు ఎవరు వచ్చినా డౌట్ క్లారిఫికేషన్ అంటే ప్రభాకర్ మాస్టర్ గారే అనేటువంటి ఒక నేమ్ బయట ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక గురువుగా దీనికి మీ ప్రేరణ ఏమిటంటే ఏం చెప్తారు? అంటే దీనికి చెప్పేది మామూలుగా ప్రతి ఆర్టిస్ట్ కూడా గర్వం అనేటువంటిది ఉండకూడదు. మొట్టమొదటి పాయింట్, మనసులో ఉన్నది మొత్తం చెప్పగలిగినటువంటి వాడే గురువు. దాచుకోకుండా ఉన్న ప్లెయిన్గా మనం అంటే విద్వాంసుడికి అతనికి తెలిసినంత వరకు అతను చెప్పగలిగి ఉంటే అందరికీ పంచాలి. విద్యను పంచేవాడే గురువు. గురువు అది ఒక్క మాటలో చెప్పేస్తారు అంతే. చాలా చాలా బాగుంది. అయితే మాస్టర్ మీరు అన్నట్లు విద్యను పంచేవాడు గురువు. అయితే ఈ పరంగా మాట్లాడితే అంటే గురువుకు ఒక నిర్వచనం చెప్పేశారు. అదే నోటితో ఒక్కసారి శిష్యునికి ఒక నిర్వచనం, ఒక మాటలో ఒక నిర్వచనం శిష్యునికి. గురువుని కనిపెట్టుకుని గురువుతో సహప్రయాణం అంటే గురువు వెనక్కి పాదాలు గురువు అట్లా అడుగేస్తున్నాడు, శిష్యుడు కూడా అట్లా అడుగేస్తే శిష్యుడు రాణించగలడు. గురువుని ఎప్పుడు అతికిమించి మాట్లాడటం, గురువు దగ్గర తల ఉంచుకొని వినగలిగినటువంటి వాడే శిష్యుడు అనబడతాడు. ఇలాగా గురు శిష్య పరంపరలోనే విద్వత్తు డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కళ ముందుకెళ్తుంది, శిష్యుడు అలా ముందుకెళ్ళాలంటే గురువుని శిష్యుడు అంటే పెట్టుకోవాలి. గురువుని కూడా వేలు పెట్టి శిష్యుడు నడిపించాలి. గురువు నడిపిస్తాడు. ఇద్దరికి కాంబినేషన్, భలే కాంబినేషన్. గురువు శిష్యుడు. శిష్యుడు అంటి పెట్టుకుని ఉండాలి, గురువు చేయబట్టి నడుపుతాడు, కూడా తీసుకెళ్తాడు. ఏం చెప్పారు చాలా బాగుంది మాస్టర్ గారు. మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు మీరు చెప్పిన విధానం అంతా లైవ్ ఆర్కెస్ట్రాస్ కానీ, ఒక మృదంగం ఆర్టిస్ట్ కానీ, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఖచ్చితంగా జీవించేటువంటి ఒక సాధన అవకాశం ఉండేటువంటి సందర్భం ఒక టైంలో ఉండేది. ఇప్పుడు మీరు ఎంతో మంది నాట్యాచారులకు మృదంగ సహకారం అనే కంటే మృదంగం ద్వారా వారి లయకు ప్రాణం పోశారని చెప్పొచ్చు. అటువంటి లయలో ఇబ్బంది పడుతున్నటువంటి చాలా మంది నాట్యాచారులకు, ఇప్పటి తరం ఉన్నటువంటి నాట్యాచారులుగా ఎదగాలి అనేటువంటి నర్తకులకు మీరు చెప్పేటువంటి ఒక సలహా అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క
నాట్యాచారులు కానీ పిల్లలు నేర్చుకునే విద్యార్థులు కానీ నాట్యాచారుల దగ్గర ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి వాడు. ఇప్పుడు ఒక ఒక జత్తి చేస్తున్నారు, ఆ జత్తి యొక్క అసలు ఏంటి విశేషం, ఏ తాళంకి ఎట్లా వస్తుంది, ఈ తాళం ఒక విశేషం కానీ, ఆ జత్తి ఒక విధానం కానీ, ఆ గతి భేదం ఎలా నడుస్తుంది అది పిల్లల్లో తెలుసుకునే ఉత్సాహం రావాలి, తెలుసుకోవాలి. ఊరికే గురువుగారు చెప్పారు ఏ ఐటెం చేసేస్తున్నాను, ఏ ఐటెం వచ్చేసింది కాదు. ఆ ఐటెం అర్థం చేసుకొని కనుక చేయగలిగితే గురువు కూడా చెప్పాలి, శిష్యులు నేర్చుకోవాలి. నేర్చుకొని చేసే పిల్లలు తెలుసుకొని చేసే వాళ్ళ మొహాన్ని వేరుగా ఉంటుంది. తెలియకుండా ఊరికే టూకీగా చేసేదంతా మెకానికల్గా ఉంటుంది. ఆ రసాన్ని తెలుసుకొని పండిస్తేనే ఆ ఐటమ్ క్లిక్ అవుతుంది. అది సక్సెస్ అవ్వాలంటే గురువు చెప్పాలి, శిష్యులు కూడా వాళ్ళ దగ్గర ఆస్వాదించి ఇది రావాలి వాళ్ళకి. చాలా మంచి మాట చెప్పారు మాస్టర్. అయితే మాస్టర్ గారు, ఇప్పుడు మీ జీవిత ప్రయాణంలో ఎంతో మందికి సపోర్ట్ చేశారు, ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చారు, శిష్యులను ముందుకు వచ్చారు, ఇటు నాట్యాచారులకు సహకారం అందించారు, ఇటు మీ సేవలను ఒక పక్కన కాలేజీలో కూడా ఇస్తున్నారు. ఇదంతా నడుస్తున్న సందర్భంలో మీ కళా ప్రయాణంలో ఇక భవిష్యత్తు పరంగా మీ ఆలోచన విధానం, అలాగే ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు, మీ భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారు? భవిష్యత్తు అనేది ఇప్పుడు ఇంటి దగ్గరైనా నేను రిటైర్డ్ అయిపోతాను, నెక్స్ట్ ఇయర్ రిటైర్డ్ అయినా వయసు రీత్యా వచ్చే సంవత్సరం రిటైర్ అవుతాను. సర్వీస్ నుంచి సర్వీస్ రిటైర్డ్ అవుతాను. నేను ఎవరన్నా తెలుసుకోవాలని ఎవరు నాట్యాచారులు వచ్చినా, ఎవరు విద్యార్థులు వచ్చినా నా దగ్గరికి నేనే పెద్ద పారితోషికం తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకోకుండా నేను నేర్పించడానికి నేను పూర్తి సేవలు నా జీవితాంతం దీనికి అంకితంగా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇంట్లో ఎవరు వచ్చి ఏ డౌట్ అనేది చెప్తాను, ఏది అనేది నేర్పిస్తాను. మాస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉత్తమ ఉపాధ్యాయునిగా సేవలను అందించినట్టుగా గుర్తింపే కాకుండా అనేక సంస్థలచే లయ విజ్ఞాన్, గురు విశిష్ట, అలాగే లయకు సంబంధించిన అనేక రకాలైనటువంటి పురస్కారాలను పొందిన మీకు, ఇటు పురస్కారాలే కాకుండా ఎంతోమంది గొప్ప కళాకారులకు మీరు సేవలను అందించడం, మీ మృదంగ విద్యను అందించడం జరిగింది, అలాగే ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాటిని మాతో పంచుకుంటారా? అంటే ఎవరికి అంటే నా స్టేజ్లో ఒక పద్మవిభూషణ్ బిరుదు పొందినటువంటి డాక్టర్ నూకల చిన్నసత్యనారాయణ గాత్రానికి వహించే భాగ్యం నాకు కలిగింది. అది గొప్ప విశేషంగా భావిస్తున్నాను. కచేరీలో అంత పెద్ద విద్వాంసుడికి, మహావిద్వాంసుడు ఆయన, మహామహోపాధ్యాయ బిరుదు ఉంది ఆయన. అలాంటి విద్వాంసుడికి నేను త్యాగరాజ స్వామిలో ఆయన కచేరీ వాయించడానికి అట్లాగే కొంతమంది రేవతి రత్నస్వామి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళకి వాయించే భాగ్యం కలిగింది. ఇలా కాకుండా కూచిపూడి నాట్యానికి పివిజి శర్మ గారి దగ్గర నుంచి రత్తయ్య శర్మ గారు, మన చిత్త రామలింగ శాస్త్రి, చిత్త రామనాథం గారు, వీళ్ళందరికీ ఆదినారాయణ శర్మ గారు దగ్గర ఉండటం వల్ల వీళ్ళందరూ వాళ్ళ కూచిపూడిలో ఉన్నటువంటి విద్వాంసులందరికీ వాయించే భాగ్యం నాకు కలిగింది. అలాంటి పెద్ద పెద్ద విద్వాంసులు పక్కన నేను సహకారంగా వాయించడం ఆ భాగ్యంగా భావిస్తున్నాను. ఇది మాత్రం ఎవరికి తక్కువ అదృష్టం నాకు దక్కింది. ఆ కాలంలో నుంచి ఈ కాలంలో ఉన్న డ్యాన్స్ మాస్టర్ల దాకా కూడా ఈ ప్రయాణం సాగిస్తున్నాను. మీరు చెప్తుంటే మాస్టర్, ఇప్పుడు మీరు వారందరూ పెద్దలు ఎట్లా అనుకుంటున్నారు, మిమ్మల్ని మేము కూడా అట్లాగే అనుకుంటాం వాస్తవానికి. కానీ ఒక కళ పట్ల ఆరాధనా భావం, ఆ భక్తి భావం ఉన్న కళాకారుని యొక్క మనస్థితి ఎలా ఉంటుందో చూడండి. అనుకోకుండానే వారి పేర్లు చెప్తున్నప్పుడే వారిలో ఆ ఆనందం, ఆ భక్తి భావం ఎలా కనపడుతుంది అనేది మనం గమనించవచ్చు. అది నిజమైన కళాకారుడి యొక్క తీరు అని చెప్పాలి. ఇంత పెద్ద కళాకారుడి నుంచి మా గురుదేవులైనటువంటి తిరునగరం ప్రభాకర్ రావు గారు, వారి వద్ద నుంచి విద్యను మాత్రమే కాదు, వారి వినయాన్ని, వారి యొక్క వివరాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరంలో ఉన్నటువంటి మనందరి మీద ఉంది. ఎందుకంటే విద్య వినయంతో వస్తుంది. అంతేకాదు వివరము ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా
విద్వత్తు లోపల ఉన్నప్పటికీ కూడా దానికంటే ఎక్కువగా ఉన్న వ్యక్తులని ఆరాధన భావంతో చూసే విధానం మనం చూస్తున్నాం. ఇది మనకు నిజంగా ప్రేరణనే చెప్పాలి. రుద్ర టీవీ వీక్షకులు, ఈనాటి కళాకారులు, ఇప్పుడు వస్తున్నటువంటి మృదంగ వాద్యంలో వస్తున్నటువంటి విద్యార్థులు కానీ, మన నాట్య విద్యార్థులు కానీ తాళము పట్ల సరైన అవగాహన ఉండటం ఖచ్చితమైన అవసరం ఉంది. పెద్దల యొక్క విషయాన్ని, వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకున్న మనము నేర్చుకోవాల్సింది కేవలం కళ నేర్చుకోవడం కాదు, దాని పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకుంటే మాత్రమే అసలైన కళాకారులు నిలబడతారు, జీవితంలో ముందుకు ఎదుగుతారు అని చెప్పడానికి మరొక నిదర్శనం మా గురువు గారు శ్రీ తిరునగరం ప్రభాకర్ రావు. ఇటువంటి మరొక ముఖ్య అతిథితో మరొక పాడ్కాస్ట్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Rudra TV, digital wing of Rudra Kalakshetram.